డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ వై ప్రసాద్, ఎండి ఇన్ ఆయుర్వేద. ఇప్పుడు నేను ఇంజేడు అనే గ్రామానికి వెళ్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పేషెంట్లు ఉన్నారు, వివిధ రకాల నొప్పుల వాళ్ళు ఉన్నారు. మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, తలనొప్పుల వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మందులు లేకుండా నేను ఇప్పుడు నయం చేయడానికి వెళ్తున్నాను అనమాట. కాబట్టి లెట్స్ గో. ఈ యాంగిల్ ఇట్లా. డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ వై ప్రసాద్, ఎండి ఇన్ ఆయుర్వేద. మాది ఆలగడ్డ, నంద్యాల జిల్లా. ఇప్పుడు నేను ఇంజేడు అనే గ్రామానికి వచ్చాను. ఇక్కడ కొందరు పేషెంట్లు ఉన్నారు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, తలనొప్పుల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు మందులు లేకుండా మనము తగ్గించే విధానాలు, నొప్పులు ఎటువంటి నొప్పులైనా కూడా తగ్గించే విధానాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మరుగున పడిపోయి ఉన్నాయి. ఈ మరుగున పడిపోయిన విద్యను వెలుగులోకి తీసుకురావడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు ఇంజేడు అనే గ్రామానికి వచ్చాను. ఇక్కడ పేషెంట్లను చూద్దాము. మీరు కూడా ఎవరైనా కూడా ఈ విద్యను నేర్చుకోవచ్చు. కాబట్టి నేను పేషెంట్లను చూసి ఈ వీడియో రికార్డ్ చేస్తాను. దీన్ని అట్లే యూట్యూబ్లో కూడా షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. శివరామకృష్ణారెడ్డి, ఏమి నీ సమస్య ఏమి? నాకు మోకాలు నొప్పి ఉన్నాయి. ఎన్ని రోజుల నుండి ఉంది మోకాలు నొప్పి? దగ్గర 6 ఏళ్ళు అయింది. 6 సంవత్సరాల నుండి మోకాలు నొప్పులు ఉన్నాయి. ఒక కాలా, 2 కాళ్ళు? 2 కాళ్ళు ఉన్నాయి. మాత్రలు కూడా వాడడం, మాత్రలు వాడడంలో 6 నెలల నుండి మందులు వాడడం. 6 ఏళ్ళు అయింది. మాత్రలు దొరికే ఇంతవరకు ఎక్కడ చూపించలేదా? నంద్యాల చూపించే నంద్యాల చూపించినావు. అప్పుడు నంద్యాల అంటే ఎందుకు వాడడం లేదు మందులు? నేను అయ్యే వాడిని చెప్పు తగ్గిపోతాయి, మళ్ళీ మామూలు అవుతాయి టయానికి. ఇంకా ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇంతే అని వదిలేసినావు. మంచి పని చేసినావు. లేదంటే అట్నే కంటిన్యూగా వాడుతూ ఉండింటే కిడ్నీ డ్యామేజ్ అనేది ఉండేది, లేదంటే గ్యాస్ ట్రబుల్ వచ్చేది. కాబట్టి తెలుసుకున్నావు, పర్వాలేదు. ఏ కాలికి ఎక్కువ నొప్పింది? ఈ రెండిట్లలో ఫస్ట్ ఇది ఎక్కువ, మళ్ళీ ఇది దీనికి వచ్చింది. ఇప్పుడు రెండిట్లలో దేనికి ఏంది ఎక్కువ? దేనికి ఎక్కువ, దాని కింద. సరే, ఆ కాలికి చూద్దాం ఎంత మటుకు తగ్గుతుంది అనేది. ఒక 5 నిమిషాల్లో నాకు చెయ్యి, నీ చెయ్యి, ఆ చెయ్యి ఒక 5 నిమిషాల్లో చూద్దాం ఎంత మటుకు తగ్గుతుంది నీ నొప్పి అనేది. ఒక ఏళ్ళు పెట్టి చూపించు. మోకాలికి ఎక్కువ ఎక్కడ ఉంటుంది నొప్పి? ఎక్కువ బాగానే ఉంటుంది. ఈ లోపల సైడే ఉంది నొప్పి, బయట సైడ్ కంటే లోపల సైడ్ ఎక్కువ నొప్పి. నొప్పులు తగ్గించేదానికి చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు నేను ఇక్కడ చేసేటివి అందరూ మీరు కూడా ఇంట్లో చేసుకునేటివే ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది. కొన్ని వందల రకాల టెక్నిక్స్ ఉన్నాయన్నమాట నొప్పులు తగ్గించేదానికి. వాటిలో ప్రతి ఒక్కరూ చదువుతో సంబంధం లేకుండా, చదువు రాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా ఇక్కడ నేను చూపించడం జరుగుతూ ఉంది. వీటిని యూట్యూబ్లో షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు నేర్చుకునేదానికి ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ భారతీయ విద్యలే మరుగున పడిపోయినాయి అన్నమాట. కాల్ సాప్ పెద్దనా ముడు కాల్ ఇప్పుడు చాపు. ఫ్రీ అయిందా? అట్లే ఉందా? ఫ్రీ అయిందా? ఎంత మటుకు ఫ్రీ అయింది? నొప్పి ఎంత తగ్గింది? లైట్గా తగ్గింది. చూద్దాం ఒక 5 నిమిషాలు ఎంత తగ్గుతుందో. కాలు అయితే తేలికైందా? ఇప్పుడు నేను ఈ విధంగా ఇట్లా గుంజినప్పుడు ఎప్పుడైతే టక్ అనిందో అప్పుడే నాకు అర్థమైంది అక్కడ ఫ్రీ అయినట్టుగా. ఈ చేతికి కాలికి దానికి సంబంధించిన స్విచ్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము అక్కడ స్విచ్ వేస్తే అక్కడ ట్యూబ్లైట్ పడింది, ఇక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ దానికి సంబంధించిన స్విచ్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలామందికి ఈ విషయాలు తెలియక ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు విపరీతంగా వాడి కాళ్ళు, చేతులు, ముఖము వాసి లాస్ట్కి చనిపోతూ ఉంటారు అన్నమాట, కిడ్నీ డ్యామేజ్ అయ్యి. అంటే తెలియక ఇంతవరకు ప్రజలకు ఆస్కారం, ఇది ప్రజలకు తెలియదన్నమాట. వేరే దారి తెలియక ఆ నొప్పి తట్టుకోలేక వేస్తున్నారు. ఇప్పుడు వేరే దారి ఉందని తెలిస్తే ఆటోమేటిక్గా దాన్ని అన్నీ ప్రజలు బాగా తెలివిపోర్లు అన్నమాట, అన్నీ ఆలోచన చేస్తారు. కాబట్టి జనాల కోసమే నేను బయట ఇట్లా పల్లెలకు రావడం అనేది జరుగుతూ ఉందన్నమాట.
ఇప్పుడు చెప్పు పెద్దయినా. ఏం లేదు, ఫ్రీగా అండి. ఫ్రీగా అంది. ఎంత రూపాయలు ఎంత తగ్గింది నొప్పి? నొప్పి అనేదే లేదు. నొప్పి అనేదే లేదు. లేదు. ఎక్కువ ఆకాలికే కదా ఉండింది. కాళ్ళకి ఎక్కువ. ఇది నేను ఇప్పుడు శాంపిల్కి చేస్తున్నాను కాబట్టి ఈయనకు ఒక కాలికే చేసినాను. తర్వాత ఇంకో పేషెంట్కి చూద్దాము. కనీసం అంతే ఒక 2 మినిట్స్ అయింటుందా, 2 నిమిషాలు అయింటుందా మీకు? ఇట్లా ఇది చూడండి, 6 నెలల నుండి 6 సంవత్సరాల నుండి ఈయన బాధపడుతూ ఉన్నాడు. కేవలం 2-3 నిమిషాలలో ఇప్పుడు నొప్పి తగ్గిందని ఆయన ద్వారానే, మీ అందరి ముందే ఆయన నోటి ద్వారానే చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు 2 నిమిషాలు చేస్తే ఇది నేను చేసినా తగ్గుతుంది, మీరు చేసినా తగ్గుతుంది అనమాట. చేయడం కావాల్సింది, ఎక్కడ చేయాలా ఎట్లా చేయాలనేది తెలుసుకోవాలా. దీనికోసం నేను ఒక యాప్ డిజైన్ చేశాను నా పేరుతోనే, డాక్టర్ వై ప్రసాద్ ఎండి ఏవై అని యాప్ డిజైన్ చేశాను. ఆ యాప్లో పూర్తిగా వివరణ ఇవ్వడం జరిగింది. 5.5 గంటల క్లాసెస్ చెప్పడం జరిగింది యాప్లో. కాబట్టి ఈ విద్యను ప్రతి ఒక్కరూ నేర్చుకొని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది ఓన్లీ ఆ యాప్ ఈ ఆరోగ్య సమస్యలకే కాదు, జీవితంలో వచ్చే 1,00,000 సమస్యలను ఎదుర్కొనేదానికి అన్నిటికీ పనికొచ్చే విధంగా ఆ యాప్ డిజైన్ చేశాను అనమాట. నేను ఈ డ్రగ్లెస్ థెరపీస్ అంటే మందులేని చికిత్సల కోసము గత 15 సంవత్సరాలుగా రీసెర్చ్లో ఉన్నాను. సుమారు 20 లక్షలు ఖర్చు చేసి ఈ విద్య నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు ప్రతి ఇంటింటికి చేరాలన్న ఉద్దేశంతో యాప్ డిజైన్ చేసి దాంట్లో క్లాసులు పెట్టి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు చేసుకునే విధంగా దాంట్లో వీడియోస్ షూట్ చేసి యాప్లో ఎక్కించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోగలరు. ఇప్పుడు చెప్పు పెద్ద ఆయన. ఏం లేదు, ఫ్రీగా అంది. దానికి సంబంధించే ఈ చేతికి చేస్తా. ఈ చేతిలో మధ్య వేలికి చేశాను, ఈ చేతిలో ఉంగరం వేలికి చేస్తున్నాను అన్నమాట. అదే ట్రీట్మెంటు ఆ కాలికి సంబంధించే చేస్తున్నాను, ఈ కాలికి ఏం చేయలేదు. ఇంకా కొద్దిగా ఫ్రీ అవుతుంది ఇప్పుడు. ఇట్లా ఏ నొప్పినైనా కూడా మీకు మీరే తగ్గించవచ్చు అనమాట. ఇప్పుడు ప్రతి ఇంట్లో దిష్టి తీస్తూ ఉంటారు, ప్రతి ఒక్క తల్లికి తెలుసు దిష్టి తీయడం అనేది. అయితే నేను ఇంతవరకు కనీసం అంటే ఒక 100 మందిని అడిగింటాను లేడీస్ని, మీకు దిష్టి తీయడం తెలుసా, దిష్టి పనిచేస్తుందా లేదా అంటే 100కు 100 మంది దాదాపుగా పనిచేస్తుందని చెప్పినారు. దిష్టి అనేది 100లో 90% పనిచేస్తుంది. ఒక 10 భాగాలు పని చేయకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ చిన్నపిల్లలకే దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు శరీరానికి ఒక కాంతిపుంజం అనేది ఉంటుంది శరీరం బయట, దాన్ని ఆరా అంటాం అనమాట. ఆ ఆరా అనేది చిన్నపిల్లలకు ఊకనే డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం దిష్టి తీస్తామో అప్పుడు వెంటనే ఆ ఆరా అనేది సెటరేట్ అవుతుంది. కాబట్టి వెంటనే ఏడ్చే పిల్లవాడు కూడా 2 నిమిషాల్లో నిద్రపోతాడనమాట. కాబట్టి అదే విధంగా ఈ టెక్నిక్స్ కూడా, దీనికి చదువు కూడా అవసరం లేదు. చదువు ఉంటే ఇంకా మంచిది. చదువుతో సంబంధం లేకుండా అన్ని రకాల నొప్పులు తగ్గుతాయన్నమాట. ఇట్లా ఇది ఒక టెక్నిక్ మాత్రమే. ఇట్లాంటివి కనీసం అంటే ఒక 100 టెక్నిక్స్ ఉన్నాయి నొప్పులు తగ్గించేదానికి. అందరికీ సాధ్యమయ్యే టెక్నిక్స్ మాత్రమే నేను ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు చూడు పెద్దాయన, ఈ కాలికి కాదు ఆ కాలికే చేసినది. లేదు, ఇప్పుడు నడిచి చెప్పు, ఆ కాలు ఎట్లుంది ఈ కాలు ఎట్లుంది, కొద్దిగా నడిచి చెప్పు. ఇంకా ఆ కాలు ఎట్లుంది ఈ కాలు ఎట్లుంది? ఈ కాలు ఫ్రీగా ఉంది, ఇది లైట్గా నొప్పి దాని ఉంది నొప్పి. సరే అది కూడా పోగొడదాం రా, ఫస్ట్ పేషెంట్ కదా నువ్వు, అది కూడా పోగొడదాము. ఇప్పుడు నేను 5 నిమిషాలు చేసినాను నీకు అంతే. ఆ కాలు నొప్పి దాదాపు ఎంత తగ్గింది? ఏం లేదు నొప్పి. ఈ కాలు చూద్దాము. ఇట్లా దాంట్లో రింగ్లు ఉన్నాయి. ఇది ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది నా యాప్లో వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ టెక్నిక్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు. ఇవి ఇన్స్టంట్గా వెంటనే పనిచేసేటువంటి టెక్నిక్స్ అన్నమాట. దీన్ని సుజోక్ రింగ్ అంటారు, సుజోక్ మ్యాజికల్ రింగ్ అంటారు. ఇది నిజంగా అద్భుతమైన మ్యాజిక్ రింగే. దీన్ని ఎట్లా అంటే ఇప్పుడు ఈ విధంగా తొడిగి ఇట్లా ప్రెజర్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చేసేది యాక్యూ ప్రెజర్ టెక్నిక్ అనుకోండి.
ఈ రింగ్ నీకే ఇస్తాను, అవును. దీంతో ఈ విధంగా అనుకో. ఆ. ఉం? ఇప్పుడు ఈ కాలికి చూడు ఎంత మటుకు తగ్గింది. ఏం లేదు. దీనికి కూడా తగ్గింది. తగ్గింది. ఇప్పుడు ఇంకా బాగా తగ్గింటుంది. ఇప్పుడు నమ్మకం వచ్చిందా తగ్గుతుందని? మందు లేకుండా రోగాలు తగ్గుతాయని నమ్మకం వచ్చిందా నీకు? నేను మందులే వాడలేదు. వాడలేదులే. వాడకుంటే మంచిది, ఇంకా తొందరగా తగ్గుతాయి. ఇట్లా మందు వాడే వాళ్ళకి కొద్దిగా టైం పడుతుంది. 6 ఏళ్ళు అయింది వాడక. అది కాదు, ఇప్పుడు నమ్మకం వచ్చిందా నీకు? నీకు చేసినా కాబట్టి వచ్చిందా కాబట్టి నువ్వే చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఒకసారి మా హాస్పిటల్కి వస్తే ఇంకా కొన్ని టెక్నిక్స్ చేస్తాము, ఇంకా బాగా పడేదానికి. అల్లగడ్డ ప్రతాప్ థియేటరు పక్క సందు. ఇప్పుడు చూడు ఏం లేదు సార్, తగ్గిపోయింది. పూర్తి తగ్గిందా? ఇప్పుడు ఒకసారి నడిచి చూడు, 2 కాళ్ళు చూడు, గమనించు. కూడా కూర్చోలే. అవునులే. ఫ్రీగా తిన్నా సార్, ఫ్రీగా ఫ్రీగా. సరే నువ్వు ఒకసారి హాస్పిటల్కి రా, ఇంకా కొద్దిగా చేసేది నీకు చేస్తాము. వీలైనంత వరకు మందులు తక్కువగా. ఓకే. నీ పేరేం పెద్ద ఆయన? తిమ్మయ్య. నీ ప్రాబ్లం ఏమి? 2 మోకాల నొప్పులా ఒకటేనా? రెండిటికి ఉంది. ఏ కాలికి ఎక్కువ ఉంది? 2 సమానంగా ఉన్నాయి. ఎన్ని రోజులు అయితే ఉంది నొప్పులు ఉండబట్టి? 6 నెలల. అంతకుముందు ఏం లేవా? 6 నెలలకు ముందు ఏం లేవు. పర్లేదు. వయసు ఎంత? 55. సరే, ఈ రెండిళ్ళలో ఇప్పుడు నీకు 2 ఒకే రకంగా ఉన్నాయంట. సరే చూద్దాము. ఎంత ఏమన్నా నిన్న మొన్న ఇంగ్లీష్ టాబ్లెట్ వేసినావా? ఏమి వేయలేదు. సరే, ఇక్కడ ఒకటి మందు పట్టిస్తాను నేను. మామూలుగా అయితే మందు కూడా అవసరం లేదు, ఉంది కాబట్టి పట్టిస్తాను. ఒక ఏలు పెట్టి చూపి, ఎక్కువ నొప్పి ఎక్కువ ఉంటుందో ఆడ ఉంటుంది ఎక్కువ. ఉన్ని లొంగరం ఉన్నా ఏం ఇబ్బంది ఏం లేదు. సుధా ఎంత ఉంటే తగ్గుతాయి నీకు? ఎవరైనా చేసుకోవచ్చుమా, తెలుసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది భారతీయ విద్యని అన్నమాట, మూలన పడిపోయింది ఒకరికొకరు చెప్పుకోక. ఇప్పుడు నేను అందరికీ తెలియజెప్పేదానికని వచ్చిన, ఫస్ట్ మీ ఊరికి వచ్చినాను. అట్లా ఇప్పుడు మీ అందరి ఇళ్ళలో దిష్టి తీస్తారా లేదమ్మా? తగ్గుతుందా లేదా? తగ్గుతుందా లేదా చెప్పండి. అది 100% భాగాలు అయితే తగ్గుతుంది. దానికి ఏమైనా చదువు అవసరమా? చదువు అవసరం లేదు కదా. అదేవిధంగా ఇది కూడా అంతే, చదువు ఏం అవసరం లే, కొద్దిగా అనుభవం కావాలా, చూసి తెలుసుకోవాలా, నమ్మకం ఉండాలి మెయిన్గా. ఎప్పుడైతే నమ్మకం వస్తుందో ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఈ కాలు చాపు పెద్దయినా ముడు ఫ్రీ అయినప్పుడు చెప్పు నాకు. కాలు ఇక్కడ రుద్దుతుంటే అక్కడ ఫ్రీ అయిపోతుంది అనమాట. ఆ కాలు చాపు ఇప్పుడు. ముడు ఒక రింగ్ తీసుకుంటారా? అన్నీ చేస్తామా. ఫిజియోథెరపీ తగ్గని వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తుంటారు.
ఇప్పుడు చాపు మారిందా అట్నిందా? తగ్గింది. తగ్గిందా? ఎంత తగ్గింది? రూపాయలు ఎంత తగ్గింది? తగ్గింది. సగం తగ్గింది. 50 పైసలు తగ్గిందా? చూడను అంతా ఈయనకు స్టార్ట్ చేసి ఒక 2 నిమిషాలు అయి ఉంటుంది. రూపాయలే 50 పైసలు తగ్గిందట నా నొప్పి. ఇంగ్లీష్ మందులు కూడా అవసరమే. మరీ ఇబ్బంది పడినప్పుడు ఇంగ్లీష్ మందులు వాడుకోవాలి. రోజు ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఇబ్బంది పడిన రోజు ఇంగ్లీష్ టాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మీకు ఒక కొత్త దారి దొరుకుతూ ఉందన్నమాట. కొత్త దారి దొరికినప్పుడు ఎప్పుడు ఇంగ్లీష్ టాబ్లెట్లే వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ టాబ్లెట్లు వాడకం కొద్దిగా తగ్గుతుంది అన్నమాట. చూడు పెద్దయినా ఎంత తగ్గింది ఇప్పుడు? తగ్గింది. ఎంత తగ్గింది? 30 తగ్గింది. 30 ₹10 నుండి 30 వచ్చింది. ఆ చెయ్యి. దీనికి సంబంధించి ఒకటి యాప్ నా పేరుతో క్రియేట్ చేశాను. ప్లేస్టోర్లో దొరుకుతుంది. ప్లేస్టోర్లో యాప్ దొరుకుతుంది. నా పేరుతోనే ఉంది, డాక్టర్ వై ప్రసాద్ MD అనేది. దాన్ని 10,000 పెట్టి అమ్మొచ్చు. నేను 616 రూపాయలు పెట్టినాం అనమాట. అందరూ బీద వాళ్ళు కూడా తీసుకొని ప్రతి ఇంటింటికి చేరాలా ఈ విద్య అనేసి. ఇప్పుడు ఇంకా బాగా తగ్గింటా చూడు. ఇది దానికి కాదు, దీనికే చేస్తున్నా. పూర్తిగా తగ్గిందా? 100కు 100 తగ్గిందా? తగ్గింది. చూడు ఈ కాలు దాపు ఫ్రీ అయిపోయిందా? ఇప్పుడు ఆ కాలికి చేస్తున్నాం. ఆ కాలికి దగ్గరికి వచ్చి చూపించు ఎట్లా చేసేది. లైటింగ్ సైడ్ జరుగు. ఆ కాలు దాపు పెద్దనా ఎట్లా ఉంది ఇప్పుడు? ఆ కాలు ఎంత తగ్గింది? సగం తగ్గింది. సగం ముక్కలు బాగా తగ్గింది. ముక్కలు భాగం తగ్గింది. ఈ చెయ్యి ఒకసారి ముందరకు చాపు, కాలు చాపు. ఎంత తగ్గింది? ఎంత తగ్గింది? రూపాయిలో రూపాయికి తగ్గింది. రూపాయి అంటే ఇప్పుడు తగ్గింది కదా. మీరు మళ్ళీ చేసుకోవాలా. ఇప్పుడు ఒకసారి రోజుకు 3 సార్లు తింటున్నాం. ఎందుకు తింటున్నాం? మళ్ళీ ఆకలి అవుతుంది కాబట్టి మళ్ళీ తింటున్నాం. అట్లే రోజుకు 3 సార్లు చెయ్యి. నొప్పి వచ్చినప్పుడల్లా చెయ్యి. నువ్వేం ఖర్చు పెట్టడం లేదు కదా ఇక్కడ. ఎట్లా చేసుకోవాల్సింది ఇప్పుడు చూస్తుండవు. ఈ రింగ్ ఇస్తాను, ఈ రింగ్తో ఈ విధంగా ఎక్కించి తొడుగు ఆయిల్ ఇస్తా, పట్టి కడుపులోకి మందు లేకుండానే తగ్గుతుంది. ఇప్పుడు లేచి నడువు, అక్కడ దాకా పోయిరా. బాగానే తెప్పించాం. రూపాయలు ఎంత తగ్గింది అనిపిస్తుంది? బాగానే నొప్పి లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం 2 పేషెంట్లను చూసాము. ఒక్కొక్కరికి 5 నిమిషాలు మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. 5 నిమిషాల్లో వాళ్ళు చెప్పడము 100% తగ్గిందని చెప్తున్నారు. ఈ నొప్పి తర్వాత కూడా కొద్దిగా వస్తుంది. వచ్చినప్పుడు అంతా కూడా మళ్ళీ మనం చేసుకోవాలన్నమాట. రోజు మనం ఏ విధంగా 3 సార్లు అన్నం తింటున్నామో, 3 సార్లు ఎందుకు అన్నం తింటున్నాము అంటే మళ్ళీ ఆకలి వేస్తుంది కాబట్టి మళ్ళీ తింటున్నాం. అదేవిధంగా ఈ నొప్పి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చేసుకుంటే క్రమేణా శరీరంలో మార్పు వచ్చి మన శరీరానికి
చాలా హీలింగ్ పవర్ ఉంటుంది అనమాట. ఇది చిన్న జ్వరం నుండి క్యాన్సర్ వరకు మన శరీరము తనకు తానే నయం చేసుకోగలదు. కేవలము మనము దానికి కావాల్సినటువంటి అనుకూల పరిస్థితులు మనం కల్పించాలన్నమాట. ఈ విధంగా ఈ యాక్యుప్రెషర్ అనే టెక్నిక్ ద్వారా మనము దానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి సింపుల్గా తగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు 2 పేషెంట్లను చూసాము, 3వ పేషెంట్ను చూద్దాం. నీ పేరు చెప్పేదైనా? నాగేశ్వరుడు. నాగేశ్వరరెడ్డి, నీ సమస్య ఏమి? మోకాలను. మీ ఊళ్ళో అందరికీ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి. ప్రతి పల్లెటూరులో మోకాళ్ళ నొప్పులే ఎందుకు ఎక్కువ ఉంటున్నాయంటే వీళ్ళు అంతా అంటే శక్తికి మించి కష్టపడే వాళ్ళు అనమాట. కాబట్టి చిన్న వయసు నుండి ఎక్కువ పనిచేయడం వల్ల, శక్తికి మించి పనిచేయడం వల్ల అందరికీ మోకాళ్ళ నొప్పులే ఉంటాయి చాలామందికి ఈ విలేజెస్లో. అదే టౌన్లో సిటీలలో ఉండే వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు పెద్దగా పని చేయరు. ఈ గ్రామాల్లోనే ఎక్కువ పని చేస్తారు కాబట్టి వాళ్ళు చిన్న వయసులోనే మోకాలు అరగొట్టుకుంటారు అనమాట. చూద్దాం పెద్ద ఆయనకు. ఇప్పుడు 2 కాళ్ళు ఉన్నాయా, 1 కాలేనా? 2 కాళ్ళు ఉన్నాయి. ఎప్పటి నుండి మీకు నొప్పి? 2 సంవత్సరాల నుండింది. మందులు ఏమైనా వాడుతున్నారా? ఫస్ట్లో వాడినారా? ఫస్ట్లో కూడా వాడలేదు. మంచి పని చేసినారా? మోషన్కు లెట్రిన్కు కింది కూర్చోగలుగుతారా? కూర్చోలేరు. సరే, ఈ ట్రీట్మెంట్ చేస్తాను, తగ్గుతుంది. తర్వాత దీన్ని డైలీ ప్రాక్టీస్లో పెట్టండి. కొద్ది రోజుల తర్వాత ట్రై చేయండి. లెట్రిన్కు మీరు కింద కూర్చోగలుగుతారు. ఎప్పుడైతే మీరు కింద కూర్చోగలుగుతారో అప్పుడు నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి, నేను 10 మందికి చెప్తాను. అట్లా వచ్చే ఎక్కువ ఏ కాలు కింద అయితే ముందు ఈ కాలికి చూద్దాము. చూడండి, నేను ఇక్కడ ఈయన 3వ పేషెంట్, ఈ ఇంజేడు అనే గ్రామంలో. ఇప్పుడు 2కి తగ్గింది నొప్పి. కేవలం 5 నిమిషాల్లో నొప్పి తగ్గింది, ఎటువంటి మందు లేకుండా. ఈయన 3వ పేషెంట్, ఈయనకు కూడా తగ్గుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఏం తెలియజేస్తున్నానంటే ఈ వీడియో ద్వారా మీరు కూడా మీ ఇంట్లో కానీ, మీ పక్క ఇంట్లో కానీ, మీ బంధువులు, మీ స్నేహితులు, వీళ్ళందరికీ మీరు కూడా తగ్గించవచ్చు. నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా చేసి మీరు కూడా తగ్గించవచ్చు. ఈ విధంగా టెక్నిక్స్ చాలా ఉన్నాయి, 100 రకాల టెక్నిక్స్ ఉన్నాయి. దాంట్లో అందరూ చేసుకోగలిగే టెక్నిక్ మాత్రమే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఒక్క ఏలు పెట్టి చూపి పెద్దయినా నొప్పి ఎక్కువ ఉంటుందో మోకాల దగ్గర కన్నా ఎక్కువ ఎక్కడ ఉంటుంది? ఆడ ఉందా? సరే, కాలు దాపండి, తగ్గినప్పుడు చెప్పండి. మార్పు వస్తుందా? మీకు తగ్గింది అన్నప్పుడు చెప్పండి. గమనిస్తూ ఉండండి, ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు చెప్పండి. చేయి ఏమైనా ఇరిగినదా? ఇరిగింది. అంటే అప్పుడు కట్టు కట్టేయలేదా? కట్టించిన, పుత్తూరులో కట్టించిన చేయి చుట్టూ. మార్పు వచ్చిందా, అట్నిందా? వచ్చిందా? ఎంత మారింది రూపాయలు? 40 పైసలు. 40 పైసలు మారింది. చూడండి, ఇది చాలా ఫాస్ట్గా, అంటే ర్యాకెట్, ఇది ఒక రకం చెప్పాలంటే రాకెట్ వైద్యం అనొచ్చు మనం. ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకున్నా కూడా కనీసము 15-20 నిమిషాలు టైం పడుతుంది నొప్పి తగ్గేదానికి. కానీ అది తాత్కాలికం అన్నమాట. ఇది కొద్ది రోజులు చేసుకుంటే ఈ రోజు కంటే రేపు నొప్పి తక్కువగా ఉంటుంది, రేపటి కంటే ఎల్లుండి నొప్పి ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. ఆ విధంగా ప్రజల్లో నేను విశ్వాసాన్ని కల్పించేదానికి ఈ విధంగా అందరి ముందు డెమో చేయడం జరుగుతూ ఉంది. ఇది మన భారతీయ వైద్య విధానము. దీన్ని ఒకరికొకరు చెప్పుకోక ఇదే విధంగా మరుగున పడిపోయిందనమాట ఈ విద్య. కాబట్టి నేను గత 10 సంవత్సరాలుగా ఈ డ్రగ్లెస్ థెరపీస్లో రీసెర్చ్లో ఉన్నాను. సుమారుగా 20 లక్షల పైగా ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి నేను నేర్చుకున్నటువంటి విద్యను నేను పోయిన తర్వాత కూడా ఉండాలని ఈ విధంగా క్లాసుల ద్వారా, తర్వాత యూట్యూబ్ ద్వారా
ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉందన్నమాట. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇప్పుడు చెప్పు పెద్దయినా ఎంత ఉందో? ముక్కాలు. ముక్కాలు భాగం. ఈయనకు విపరీతమైన నొప్పి ఉందంట, మోకాలు నొప్పి. ఇప్పుడు ఆ చెయ్యి ఇప్పుడు ఈ మోకాలికి మాత్రమే చేస్తున్నాను. దీంట్లో మధ్య వేలికి ట్రీట్మెంట్ చేశాను, దీంట్లో ఉంగరం వేలికి చేస్తున్నాను అన్నమాట, ఈ కాలికి సంబంధించి. చాపు పెద్దయినా ఇప్పుడు చూడు, అంత నొప్పి తగ్గింది అన్నప్పుడు చెప్పు నాకు. నొప్పి ఏం లేదు కానీ పట్టుకుంటుంది. పట్టుకుంటుందా? నొప్పి ఏం లేదు, పటా పటా అని అట్లా సౌండ్ వస్తుంది. ఇప్పుడు తగ్గింటుంది చూడు, తగ్గిందా? తగ్గింది. ఎప్పుడైతే ఇక్కడ చేయి పట్టనిందో వెంటనే అక్కడ కూడా సల్లిడిచిందనమాట. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేసినప్పుడు నేను కాలికే చేస్తున్నానని నా మనసులో కూడా ఒక భావన ఇచ్చి నేను కాలికి ట్రీట్మెంట్ చేస్తున్నానని చేస్తున్నాను ఇక్కడ. అది కూడా ఇంపార్టెంట్. దీనికి కొద్దిగా ఎక్స్పీరియన్స్ అవసరము. ఇప్పుడు ఈ కాలు అయిపోయింది. అంతా తగ్గిందా నొప్పి? నొప్పి ఏం లేదు. నొప్పి ఏం లేదు, ఫ్రీగా కూడా ఉంది. ఇప్పుడు పట్టుకోవడం లేదు. ఇప్పుడు ఆ కాలు చూద్దాము. ఆ కాలికి దీంట్లో మధ్య వేలికి చేస్తున్నాను ట్రీట్మెంటు. అది కూడా ముడువు, అది కూడా తగ్గింది అన్నప్పుడు చెప్పు. తగ్గుతా ఉందా? కొంచెం తగ్గింది. కొంచెం తగ్గింది. ఎంత తగ్గింది? 50%. ఇది సుజోక్ మ్యాజికల్ రింగ్ అంటారు. నిజంగా ఇది మ్యాజిక్ రింగే, అద్భుతంగా పనిచేస్తుంది. కాళ్ళలో ఉండే నొప్పులు, వాపులు, తిమ్మిర్లు, మంటలు అన్నిటికీ పనిచేస్తుంది అనమాట. ఇది ఒక నొప్పికే కాదు, సర్వరోగాలకు మందు సారాయి అన్నట్టుగా ఇది కూడా అన్ని రోగాలు, నీ కాలికి ఉండే అన్ని సమస్యలకు, వాపులు ఉండని, నొప్పులు ఉండని, తిమ్మిర్లు ఉండని, మంటలు ఉండని, అన్నిట్లకు ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఇదన్నమాట. ఎంత తగ్గింది పెద్ద ఇప్పుడు? 75. నొప్పి తగ్గుతుంది కానీ అది పట్టుకునేది ఏడుస్తుంది. ఇంకా ఫ్రీ కాలని ఇది ఏళ్ళు కొద్దిగా చాలా రోజులు ఉండే ఇబ్బంది ఉంది కదా. అది ఇప్పుడు అయిందేమో చూడు, కొద్దిగా గమనించు. నొప్పి తగ్గింది. అంత తగ్గింది. పట్టుకునేది తగ్గుతుందా? తగ్గుతుందా? కరవ అంది. రోజుకి ఎన్నిసార్లు అన్నం తింటావమ్మా నువ్వు? ఒకసారి తినేసి మానుకోవచ్చు కదా. ఇది అంతే, నొప్పి వచ్చినప్పుడు మళ్ళీ చేసుకుంటే తగ్గుతుంటుంది. అర్థమైందా ఇప్పుడు? తగ్గిందా? అంతా ఈ చెయ్యి ఒకటి సామెత ఉందన్నమాట, తగ్గించిన వాడే వైద్యుడు, తగ్గించిందే మందు అని. దీనికి చదువుతో సంబంధం లేదు.
ఎవరైతే తగ్గిస్తారో వాడే వైద్యుడు అనమాట. మనం ఏదైతే దేనితైతే తగ్గించుకుంటామో అదే మందు అనమాట. అట్లా ప్రతి ఒక్క ఇంటిలో ఒక వైద్యుడు ఉండాలని నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఈ టెక్నిక్స్ నేర్చుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్ళల్లో ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను అనమాట. నేను ఆలగడ్డ పెద్దయినా. నేను ఇండియా అంతా తిరిగి ఇట్లాంటి చాలా నేర్చుకొచ్చినలే. అన్ని స్టేట్లు తిరిగినాము. ఇప్పుడు జనాలకు ఇంకా తెలియజెప్తున్నాం. ఇప్పుడు అందరూ చేసుకోగలిగినటివే టెక్నిక్సే చూపిస్తున్నా. చాలా ఇట్లా 100 రకాల టెక్నిక్లు ఉన్నాయి. ఇది సింపుల్ టెక్నిక్ అనమాట. ఇప్పుడు ఎట్లంది పెద్దయినా? 2 కాళ్ళు తగ్గినాయా? ఇప్పుడు ఒకసారి నడిచి చూపించు. చూడండి, ఇప్పుడు అతను ఫాస్ట్గా కూడా నడుస్తున్నాడు. మామూలుగా అయితే ఇంత ఫాస్ట్ నడుస్తారా మీరు? ఇంత ఫాస్ట్ నడవలేరు. కాబట్టి వెంటనే ఫాస్ట్ నడుస్తాం. ఎంతసేపు మీకు కనీసం అంటే 5-6 నిమిషాలు ట్రీట్మెంట్ చేసి ఉంటాం అంతే. ఈ 5-6 నిమిషాల్లోనే అంత మార్పు ఉంది. అదే మీరు రోజు చేసుకుంటే 3 పూట్ల మీ జీవితము ఇబ్బంది లేకుండా సాఫీగా గడిచిపోతుంది అనమాట. అట్లా ఈ విధంగా ఇది సుజోక్ రింగ్ అంటారమ్మా, మ్యాజికల్ రింగ్ అంటారు. ఈ విధంగా ఏలికి ఎక్కించుకొని మొత్తం పైనుండి కిందికి అనుకోవచ్చు. అన్ని ఏళ్ళకి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి వరకు మనిషి అనుకుంటే వీడి వరకు మనిషి అనుకుంటే ఇట్లా పెట్టామనుకోండి, మనిషి మాదిరి ఉందా లేదా? ఈ 2 కాళ్ళు ఇవి, ఈ 2 చేతులు, తల మెడ అనిపిస్తుందా లేదా మనిషి మాదిరిగా? చూడండి, చేతులు పైకి ఉంటాయి, కాళ్ళు కిందికి ఉంటాయి. కాళ్ళు కిందికి ఉంటాయా? మనకు కూడా అట్నే ఉంటాయి. తర్వాత ఈ 3 భాగాలు ఉన్నాయి. దీనికి 2 భాగాలే ఉన్నాయి. దీనికి కూడా 3 భాగాలు ఇచ్చిండొచ్చు కదా భగవంతుడు. 2 ఇచ్చినాడు ఇక్కడ. ఎందుకంటే తల మెడకు మనకు 2 భాగాలే ఉంటాయి. ఈ 3 భాగాలు ఉన్నాయి. చేతికి 1, 2, 3 భాగాలు, కాలికి 3 భాగాలు ఉన్నాయి. అట్లా కాళ్ళు చేతులు అనమాట. తర్వాత ఇవి పైకి ఉంటాయి చూడండి. ఇవి ఇట్లా అన్నీ సమానంగా లేవు కదా మనకు. పైకి ఇచ్చినాడు ఎందుకంటే కాళ్ళు కిందికి ఉంటాయి, చేతులు పైకి ఉంటాయి. కాబట్టి అట్లనే ఇది కూడా చెస్ట్ ముందరికి ఉంటుంది, కడుపు లోపలికి ఉంటుంది. ఇది కూడా అట్నే లేదా ఇప్పుడు. తర్వాత మన శరీరం ఇట్లా ముందరికి వంగుతుంది కానీ వెనక్కి వంగుతుంది. ఇట్లా మనం ముందరికి వంగుతాం కానీ పూర్తిగా వెనక్కి వంగదు. అట్లా ఇది కూడా వెనక్కి వంగదు, ముందరికి అయితే బాగా వంగుతుంది అనమాట. తర్వాత ఈ బొడకనీళ్ళు లావుగా ఉంది, ఈ ఏళ్ళన్నీ సన్నగా ఉంటాయి. మన తల మాత్రం లావుగా ఉంటుంది, కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి చూడండి. అట్లా దీన్ని హ్యాండ్ బాడీ కరెస్పాండెన్స్ అంటారు. ఇది 80% కోయిన్సైడ్ అవుతుంది అనమాట మొత్తం. కాబట్టి నేను ఇక్కడ ఎందుకు ఈయన రుద్దినాను అంటే ఈ మోకాళ్ళు, ఈ 2 కాళ్ళు అనుకున్నప్పుడు ఈ మోకాళ్ళు అవుతాయి, ఇది ఈ తుంటి అవుతుంది, ఇది చీలమండలు అవుతాయి కాలు గిరిగలు. కాబట్టి ఈడ ప్రెజర్ చేస్తే ఆడ తగ్గిందనమాట. ఇది దీనికి వెనకలో ఉండే మొదలు. మీకు ఇప్పుడు నమ్మకం వచ్చిందే తగ్గుతుందని. ఈ విధంగా రోజు చేసుకో, తగ్గుతుంది. కడుపులోకి మందు ఏం అవసరం లేదు దాదాపుగా. ఆ రింగు తర్వాత ఇట్లా. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు నేను హ్యాండ్ బాడీ కరెస్పాండెన్స్ గురించి వివరించాను. అంటే మన చేయి అనేది మన పూర్తిగా శరీరానికి ప్రతిబింబం అన్నమాట. కాబట్టి ఇట్లా అనుకుంటే ఇవి 2 మధ్య, ఇవి 2 కాళ్ళు, ఇవి 2 చేతులు, తల మెడ అనమాట. ఇది చెస్ట్, ఇది కడుపు. ఎప్పుడైతే మనము చేతులను మాత్రము మనము క్లాప్స్ ద్వారా మనం యాక్టివేట్ చేస్తామో అప్పుడు టోటల్ బాడీ యాక్టివేట్ అవుతుంది అనమాట. అంటే దీన్ని క్లాపింగ్ థెరపీ అంటారు. క్లాపింగ్ థెరపీలో చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి టెక్నిక్ అనమాట. దీన్ని ఓన్లీ క్లాప్స్ ద్వారా మాత్రమే మనలో ఉండేటువంటి రోగాలన్నీ, మనకు తెలియని రోగాలు కూడా పోతాయి అన్నమాట. తర్వాత రోగాలు లేకుంటే రాకుండా ఉంటాయి. ఇది చాలా సింపుల్ టెక్నిక్. చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ కలిసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది డైలీ ఎవరైతే ప్రాక్టీస్లో పెట్టి చేయగలుగుతారో వాళ్ళకు రోగాలు రాకుండానే ఉంటాయి. ఒకవేళ రోగాలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట. ఏ విధంగా అంటే మనము ఒక బట్ట తీసుకొని మొత్తము ఫ్లోర్ క్లీన్ చేస్తే ఏ విధంగా దుమ్ము అంతా చిన్న చిన్న మట్టి నుండి పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ ఎట్లా తుడుచుకోపోతాయో ఆ విధంగా అనమాట. అన్నీ తుడుచుకోపోతాయి. పూర్వకాలము ఇట్లా దేవాలయాల్లో ప్రతిరోజు భజన చేసేవాళ్ళు. ఇప్పుడు గ్రామాల్లో కూడా భజన చేయడం అనేది తగ్గిపోయింది. జనాలకు మోజు లేదనమాట. ఇప్పుడు మోజు అంతా అది సెల్ ఫోన్ల పైన, టీవీల పైన, లేడీస్కు మెయిన్గా సీరియల్స్ పైన మోజు. తర్వాత జెంట్స్కు ఏమో ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్స్ పైన మోజు. మొత్తం మనకు ఉండేది చాలా చిన్న జీవితం మనది. ఇప్పుడు 100 సంవత్సరాలు మనం జీవించుతాం అనుకున్నా కూడా
ఇప్పటి వరకు సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ కోట్ల సంవత్సరాలతో మన 100 సంవత్సరాల జీవితాన్ని పోలిస్తే మన చిన్న పరమాణుతో కూడా సమానం కాదనమాట. ఇటువంటి చిన్న జీవితాన్ని మనము ఎంజాయ్ చేయకుండా టైంపాస్ చేస్తున్నాం అనమాట. ఈ సెల్ ఫోన్లతో కానీ ఇంకా వేరే వేరే విషయాలతో కానీ టైంపాస్ చేస్తున్నాము. మనము మన జీవితాన్ని ఉపయోగించుకున్నా ఉపయోగించుకోకున్నా మనకు ఉండేది లిమిటెడ్ టైము. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి, సద్వినియోగం చేసుకోకపోండి. మన సమయం వచ్చిన తర్వాత మన వంతు వచ్చినప్పుడు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి నేను నా ఛానల్ ద్వారా కానీ ఈ వీడియోల ద్వారా కానీ నా యాప్ ద్వారా కానీ నేను చేస్తున్న ప్రయత్నం ఏమంటే ప్రతి ఒక్కరి జీవితాన్ని సరళతరం చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు విద్యా సంస్థలు అన్నీ కూడా పెద్దయిన తర్వాత పిల్లలు ఏ విధంగా ఉద్యోగం సంపాదించాలి, ఏ విధంగా డబ్బు సంపాదించాలని నేర్పుతున్నాయి. కానీ ప్రశాంతంగా బ్రతకడం ఎట్లా అనేది ఏ విద్యా సంస్థ కూడా నేర్పడం లేదు. ఆ పార్ట్ను నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను యాప్ డిజైన్ చేసేటప్పుడు చిన్నపిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని, తర్వాత వయసు పెరిగే కొద్దీ ముసలి వాళ్ళు అయ్యే కొద్దీ ఎంత పెద్ద యోగా థెరపిస్ట్ అయినా కూడా ఆ యోగా చేయలేడు అనమాట. అట్లాంటప్పుడు కూడా నా టెక్నిక్స్ అన్నీ వాళ్ళకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యాప్ను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. అందరూ బాగుపడండి, అందులో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది నా మోటో అనమాట. ఇప్పుడు నేను క్లాపింగ్ థెరపీ అందరికీ నేను చేస్తూ ఉంటాను. ఇక్కడ ఉండే వీళ్ళందరూ కూడా మీరు కూడా చేయండి. దీన్ని ఈరోజు చేయడమే కాదు, మీరు ప్రతిరోజు చేయాలి. చేస్తే మీకే ఉపయోగం అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ మామూలుగా భజన ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఇప్పుడు క్లాపింగ్ థెరపీలో పూర్తిగా 2 చేతుల్లో 2 కలిపి గట్టిగా కొడతామన్నమాట. ఎంత గట్టిగా కొడితే అంత మేలు. ఇవి 3 కలిసి ఒక చప్పట అన్నట్టు కొట్టాలి. 1 2 3 1 2 3 కొట్టండి, అందరూ కొట్టండి. 1 2 1 2 1 2 ఇప్పుడు ఎట్లా మనం ఇప్పుడు గుడిలో ఉన్నాం కాబట్టి ఆ గుడిలో ఉండే భగవంతుని మన మనసులో అనుకొని ఎట్లా భజన అవుతుంది, క్లాపింగ్ అవుతుంది, భక్తి ఆరోగ్యము 2 అవుతాయి. కాబట్టి భగవంతుని మీ మనసులో తలుచుకుంటూ ఈ క్లాప్ చేయండి. కాబట్టి 2 ప్రయోజనాలు కలుగుతాయి అన్నమాట. సరే, నాతో పాటు చేయండి. 1 2 3. తర్వాత తొడకు థై అన్నమాట. ఇట్లా తర్వాత మోకాలు, తర్వాత పికక్. చాలా హాయిగా ఉంటుంది, గమనించండి. మనం చేస్తే మన ఇంట్లో పిల్లలు కూడా చేస్తారు మనల్ని చూసి. తర్వాత ఆపోజిట్ లెగ్ థై, అటుది కొట్టు మా కొట్టు. తర్వాత మోకాలు, తర్వాత పిక్క. ఇట్లా ఈ విధంగా చూడండి. అందరికి చెమటలు పట్టినాయి. ఎందుకు చెమటలు పట్టినాయి అంటే బాడీ యాక్టివేట్ అవుతుంది. మనం వాకింగ్ చేసినా రన్నింగ్ చేసినా కూడా చెమటలు పడతాయి. ఇది మనము వాకింగ్ రన్నింగ్ చేయకుండా చెమటలు పట్టించేటువంటి విధానం అనమాట. లావుగా ఉండే వాళ్ళు కూడా తగ్గిపోతారు, సన్నగా ఉండే వాళ్ళు కూడా ఇంకా యాక్టివ్ అవుతారు. కాబట్టి సిస్టమ్ అంతా యాక్టివ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా సన్నగా ఉండే వాళ్ళు లావు కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇదనమాట. ఇది క్లాపింగ్ థెరపీ గురించి. ఇది మీరు అందరు కలిసి కూర్చొని చేసుకుంటే ఇంకా మంచిది, ఇంకా కొద్దిగా ఎక్కువసేపు చేయొచ్చు. మనం సింగిల్గా చేస్తే ఎక్కువసేపు చేయము, గ్రూప్గా చేస్తేనే మనకు తెలియకుండా ఎక్కువ చేస్తాం. దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనమాట. ఇట్లా క్లాపింగ్ థెరపీలో చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా నేను వీడియో షూట్ చేసుకొని వచ్చి మంచి మంచి ఏరియాలోకి వెళ్ళి
ఒక సినిమా మాదిరిగా షూట్ చేసుకుని వచ్చి ఈ యాప్లో డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇవి చిన్నపిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా ఉండాలనేసి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. వాళ్ళకు సినిమా మాదిరిగా చూపించడం జరిగింది. ఒక క్లాస్ మాదిరిగా క్లాస్లో బోర్డు మీద మనం రాస్తా చెప్తే ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా మనం అడిగితే ఏం చెప్పరు. అదే ఒక సినిమా చూపించామనుకోండి, ఫస్ట్ క్లాస్లో కథ మాదిరిగా చెప్తారు. ఆ విధంగా నేను ఈ యాప్లో ఒక సినిమా మాదిరిగా చూపించడం జరిగిందనమాట. పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా ఉండాలన్నట్టుగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. కాబట్టి ఈ యాప్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మీరు బాగుపడండి, నేను బాగుపడతాను. అది ఓకే. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. నీ పేరేం పెద్ద ఆయన? చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి. ఏ ఊరు? ఇంజోడు. ఈ ఊరే. ఏం ప్రాబ్లం ఏమి? మోకాలు నొప్పి. మీ ఊర్లో చాలా మందికి ఉంటాయి మోకాలు నొప్పులు. ప్రతి ఒక్కరికి వచ్చినాయి. మా ముందర పుట్టినకి వచ్చినాయి, ఇంకా మాకు వచ్చేది ఏముంది? అంటే పల్లెటూరులో ఎందుకు ఎక్కువ ఉంటున్నాయంటే మీరు శక్తికి మించి పని చేయడం అనమాట. వయసులో ఉన్నప్పుడు శక్తికి మించి పని చేయడం వల్ల ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అదే టౌన్లలో వాళ్ళు పెద్దగా పని చేయరు కాబట్టి వాళ్ళకి మోకాలు నొప్పులు తక్కువ ఉంటాయి. మీతో పోలిస్తే తక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకు మళ్ళా వాళ్ళు పూర్తిగా పని చేయకపోవడం వల్ల వాళ్ళకు వచ్చే రోగాలు వాళ్ళకు వస్తాయి. అట్లా అన్నమాట. మీదేమంటే అతి చేయడం, ఎక్కువ చేయడం పని. ఏ కాలికి ఎక్కువ ఉంది? సరే ఆ చెయ్యి అయితే మెడిసిన్ తీసుకో. ఆడ గుట్లో ఉంది చూడు. ఒక ఏలు పెట్టి చూపిపోయేదైనా నొప్పి ఎక్కువ ఉంటుందో? ఈ సైడ్ ఉంటుంది. ఆ సైడ్ బయట సైడ్ ఉంది. ఇది ఒక ముందే ఇటు రాస్తాండా. మామూలుగా అవసరం లేదు, రాస్తే ఇంకా కొద్దిగా తొందరగా తగ్గుతుందని రాస్తాండా. ఈ చెయ్యి దాంట్లో మధ్య ఏలికి, దీంట్లో ఉంగరం ఏలికి రాస్తాను. మొన్న దువ్వూరులో ఒక ఆయన ప్రచారంలో ఉన్నాడు. ఆయనకు చేసిన కాలు విపరీతంగా నస్తుందంటే 2 నిమిషాల్లో తగ్గింది. మళ్ళా నిన్న ఫోన్ చేసింటి, ఏం పెద్దైనా మళ్ళీ పెరిగిందంటే ఏం లేదు, ఆ రోజు తగ్గిపోవడం బాగుంది, రోజు చేసుకుంటున్నాను, ఇబ్బంది ఏం లేదని చెప్పినాడు. అంటే ఒక 10 మందిని రెడీ చేయి, మీ ఊరికి వస్తానని చెప్పిన. ఎలక్షన్లు అయిపోతానే రెడీ చేస్తాను అట్లా. బాగా ముక్కుతో గాలి పీల్చి వదులు. గాలి బాగా పీల్చి వదులు. ఆ కాలు కూడా సాపి ముడుచు. ఇక్కడ నొప్పి ఉంటుంది బాగా. ఎక్కడ ఉంది? ఎక్కువ ఉందా? పెరుగుతుందా నొప్పి? నేను కాలు ఆడ సల్లు పోతుందా గమనించు. బాగా బిగించింది కాదు. వయసు ఎంత? 66. గట్టిగా పడితే నరం ఇడ్చదేమో అది. దానికి సంబంధించిన స్విచ్ ఇక్కడ ఉంది. అట్లా స్విచ్ రిపేర్ లో ఉంది, దాన్ని బాగా చేస్తున్నాం స్విచ్. ఇక్కడ ఎక్కువ నొప్పి ఉంటుంది చూడు. అదే ఉంది విపరీతంగా ఉంది. మీ అబ్బాయి కనపడతాడు చూడు. కనపడతాడా? మీ అబ్బాయి కాలు సల్లు పోయిందా చూడు? సల్లు ఇడిచిందా? నిజం చెప్పు. నిజమే చెప్పేది. నాకు ముడుచుకోకుండా ముడుస్తుందా? అబ్బాయి కనపడినా పర్లేదు, నువ్వు ఒక్కనివే అబ్బానంది. ఇంత వచ్చినా కూడా అబ్బానంది. చాలా మంది అందరు అబ్బా అంటుంటారు, నువ్వు అబ్బా అనేదే అని చూస్తాడా. అంటే అబ్బా మీద ప్రేమ లేదా నీకు?
చూసినావా లేదా మీ అబ్బాయి నువ్వు? ఏ చూసా చూసినా ఎత్తుకున్నాడు నేను. ఎత్తుకోలేదులే కానీ ఆ పిల్లలు ఇదంతా బిగించింది చూడు. ఫ్రీ అయిందా ఇప్పుడు కాదు? ఫ్రీ అయింది కొద్దిగా ఇంకా కొద్దిగా అయిందా? రూపాయలు ఎంత తగ్గింది అనుకుంటున్నావు? రూపాయలు 80% తగ్గింది. 80 తగ్గిందా? తగ్గింది ఇది ముడుచుకోవడం మాత్రం. నొప్పి పరిగెత్తాలి ఇప్పుడు నొప్పి ఎంత తగ్గింది? 80% రోజు మేము చేసుకోవద్దుగా ఒకసారి దానికి కూడా మధ్యలో హాస్పిటల్ కూడా ఒకసారి రా. ఇంకా వెరైటీ కూడా ఉన్నాయి చేసేటివి. ఇవి ఏమంటే నేను ప్రజలకు అందరికి తెలియాలా, అందరూ చేసుకోవాలా అనే సింపుల్ టెక్నిక్స్ మాత్రమే చూపిస్తాండా. హాస్పిటల్లో ఇంకా వేరే వేరే టెక్నిక్స్ చేస్తాం. మందులు తగ్గించేసిన ఇప్పుడు నా ఆయుర్వేద మందులు కూడా ప్రజలకు వాడేయడం లేదు పెద్దగా, దీంతో తగ్గుతున్నాయి కాబట్టి. నువ్వు ఇదంతా నాకు ఇది తగ్గేది ఎక్కడ పోతుంది? నొప్పి ఎట్ట పోతుంది? నొప్పి ఇప్పుడు బయట అంతా వాతావరణంలో భగవంతుని శక్తి ఉంది, దాన్ని విశ్వశక్తి అంటారు. అదే శక్తి మనలో కూడా ఉంది. మనలో ఉండే శక్తిని ప్రాణశక్తి అంటారు. ఆ ప్రాణశక్తి అనేది నీకు ఆ మోకాల దగ్గర చూడు ఫ్రీ అయిందా? ఇప్పుడు 80 పైసల్లోనే ఉందా? ఇంకా కొద్దిగా తగ్గింది? ఇంకా కొద్దిగా ఉందా? అంటే 80లోనే ఉందా? 80 దాటింది. 90కి వచ్చిందా? కనుక నువ్వు మీ భార్య పిలుచుకొస్తా అంటే పిలుచుకురాకపోతే చంద్రుడు నాకు తగ్గిందంటే మా భార్య నేను హాస్పిటల్ కాడికి పిలుచుకొచ్చా. ఇది వేలు కదా, గుర్తు పెట్టుకున్నాను ఇప్పుడు. అంటే ఈ పురకాలకైతే ఇట్లా అంతే అంతే. ఇది 40,000 రెండింటికి అనాలి. ఈ ఏళ్ళు అనుకున్నా రెండింటికి అనుకోవాలా. ఇప్పుడు చూడు 90 ఏంటివి కదా, ఇప్పుడు ఇప్పుడు 100 కాలేదా? 100 కాలేదా చూద్దాం. ముడుచుకునే కాదు ఇంతవరకు ముడుచుకోలే. ఎన్నాళ్ళే ముడుచుకోక? 2 ఏళ్ళ నుండి 3 కాలు చూడు. 5 నిమిషాలు ఎక్కడికి? హాస్పిటల్. మంచి పని, నీకు డబ్బులు మిగిలే. నేను దగ్గర దొరికినాను కాబట్టి మీకు సమయం మిగిలే. చూడు అంటే ప్రతాప్ ఉండడం వల్ల నేను ఇక్కడికి వచ్చిన. అట్లా ప్రతాప్ నా క్లాస్మేట్. దగ్గర మంచి ఇప్పుడు ఏళ్ళు కూడా తగ్గిందంటే స్టాప్ చేస్తా. సరే నువ్వే అనుకోంగా, ఇది నువ్వే అనుకో సరిపోతుంది. ఇది ఏళ్ళకి, ఇది సెంటర్ ఏళ్ళకి. ఆ విధంగా అనుకో. నీకు ఒక ఆయిల్ అందిస్తాను, పట్టుడు సైడ్ జరుగుతుంది. నాకు నిలబడుకుంటానే అర్థం పెట్టాలి. సరే అసలు నిలబడుకుంటే అడుగు పెట్టాలంటే పెట్టలేకుండా ఇంకా రా పెద్ద పాత అలవాటు ఉంది నాకు. ఈడ ఫ్రీగా అనొచ్చుంది. పాత అలవాటు ఉంది, ఉరగబోతుంది. అయినా కాలు అల్లాడుతుంది. ఫ్రీ అండి. తగ్గింది, నొప్పి తగ్గింది. డియర్ ఫ్రెండ్స్, ఇది వేసవి కాలము. బాగా ఎండలకు ప్రతి ఒక్కరికి దాదాపుగా చాలామందికి కళ్ళు మండుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్క నిమిషంలో కళ్ళ మంటలు తగ్గించేటువంటి ఒక ఉపాయం ఉంది. ఇది నేత్ర స్నానం అన్నమాట. మనము కళ్ళకు స్నానం చేయించాలి. దాన్ని ఐబాత్ అంటారు. ఈ ఐబాత్ టెక్నిక్ను ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ ఐబాత్ కోసము చల్లటి నీటి మాత్రమే తీసుకోవాలన్నమాట. వేడి నీటిని తీసుకోకూడదు. కళ్ళకు చల్లదనం అవసరం కాబట్టి చల్లటి నీటిని తీసుకోవాలి. అట్లనే ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోకూడదు. కుండలో నీళ్లు తీసుకోవచ్చు, లేదా ట్యాప్ వాటర్ తీసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని ఐ గ్లాసెస్ అంటారు. ఇవి మా దగ్గర దొరుకుతాయి. ఈ విధంగా ఐ గ్లాస్ నిండా నీళ్లు తీసుకోవాలి, చల్లటి నీరుని తీసుకోవాలి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే మనకు ఉండేటువంటి అన్ని జ్ఞానేంద్రియాల్లో 5 జ్ఞానేంద్రియాల్లో కళ్ళకు అనేది ప్రథమ స్థానం ఇవ్వడం జరిగింది. కాబట్టి
ఈ ఐ బాత్ టెక్నిక్ వలన కంటి సమస్యలు అది ఏ సమస్య ఉన్నా కూడా అన్ని సమస్యలు దూరం అవుతాయి లేదా రాకుండా ఉంటాయి అన్నమాట. ఇది ప్రతిరోజు ఆచరించాలి. ఈ ఐ గ్లాసెస్ మనం బాత్రూంలో పెట్టుకొని ముందు ఐ బాత్ చేసిన తర్వాత బాడీ బాత్ చేయాలన్నమాట. ఇది ఒక అలవాటుగా చేసుకోవాలి. ప్రతిరోజు మనం ఏ విధంగా పళ్ళు తోముతున్నామో ఆ విధంగా ఈ ఐ బాత్ టెక్నిక్ను ప్రతి ఒక్కరు చేసుకుంటే ఫ్యూచర్లో మనకు కంటికి సంబంధించిన ఏ సమస్య అయినా కూడా రాకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఈ విధంగా ఐ గ్లాస్ నిండా నీళ్లు తీసుకున్న తర్వాత ముందు కళ్ళు మూసుకొని కళ్ళకి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను కళ్ళు తెరిచాను. కళ్ళు తెరిచి అన్ని 4 కార్నర్స్ 4 మూలలో చూస్తున్నాను అనమాట. తర్వాత ఐబాల్ రొటేట్ చేస్తున్నాను, రౌండ్గా తిప్పుతున్నాను ఐబాల్ను. తర్వాత ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇది కరెక్ట్ కళ్ళకు సూట్ అవుతుంది, నీళ్లు బయటికి పోవు అనమాట. ఈ విధంగా 1 నిమిషం సేపు చేసిన తర్వాత కళ్ళు మూసుకొని మెల్లగా తీసేయడం అనమాట. కొద్దిగా కళ్ళు మండినట్టు అనిపిస్తాయి, అదేం పెద్ద ఇబ్బందిగా ఉండదు. కొద్దిగా కళ్ళు కూడా ఎర్రగా అవుతాయి, కానీ 1 నిమిషం తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనము స్నానం చేస్తే మనకు శరీరం ఏ విధంగా ఫ్రెష్గా అనిపిస్తుందో ఆ విధంగా కళ్ళు కూడా ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట. ఇది చాలా సింపుల్ టెక్నిక్, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు అనమాట. ఈ ఐ గ్లాసెస్ మా దగ్గర దొరుకుతాయి, లేదా మీరు బజార్లో ఆక్యుప్రెషర్ షాప్లలో కూడా మీరు తెప్పించుకోవచ్చు అనమాట. తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో ఈ ఐబాత్ గురించి ఒక పెద్ద వీడియో చేయడం జరిగింది. తర్వాత ఒకవేళ ఈ ఐ గ్లాసెస్ లేకుంటే చేయి ఈ విధంగా పెట్టుకొని కప్పు మాదిరిగా పెట్టుకొని నీళ్లు నిండబోసుకొని ఈ విధంగా కూడా చేయొచ్చని ఒకటి యూట్యూబ్ షార్ట్ చేయడం జరిగింది నేను. అది కూడా చూడవచ్చు మీరు. ఐ గ్లాసెసే కావాలని కూడా లేదు, చేయి ఈ విధంగా కప్పు మాదిరిగా పెట్టుకుని అయితే 2-3 సార్లు నీళ్లు పోసుకోవాల్సి వస్తుంది. ఐ గ్లాసెస్ ఉంటే ఒక్కసారి నీళ్లు పోసుకున్నా సరిపోతుంది అనమాట. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి టెక్నిక్ను ప్రతి ఒక్కరూ ప్రజలు ఉపయోగించుకొని మెయిన్గా ఈ వేసవి కాలంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది నాకు ఫోన్లు చేసి చెప్పారు, చాలా బాగుంది సార్ టెక్నిక్, బాగా నాకు ఉపయోగపడిందని చాలామంది చెప్పారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.